ఇది మీకు న్యాయంగా ఉందా? చివరి క్షణంలో వచ్చి ఎందుకు ఇలా చేశారు? మీ మనసు ఎలా ఒప్పింది? అక్షయ్కు అమ్మా నాన్నలయ్యే అర్హత మాకు లేదని అనుకుంటున్నారా? అది కాదు బాబు. ఎందుకు మేము దత్తత తీసుకోకూడదు? ఒక్క కారణం చెప్పండి చాలు. మీ మనసులో ఏముందో చెప్పండి. అది మాకు సబబు అనిపిస్తే మా మనసుకు మేము సర్ది చెప్పుకుంటాం. నన్నేమి అడగొద్దు. తాతయ్య, నువ్వు బయటికి చెప్పుకోలేని రహస్యం ఏదైనా ఉందా? అందరి ముందు చెప్పుకోలేకపోయినా తరువాతైనా నాకు చెప్పు తాతయ్య. నేను మేడం వాళ్ళకి చెప్పుకుంటాను. అలాంటిదేం లేదమ్మా. కారణం లేకుండా కార్యం ఆపితే ఆ పాపం మీదవుతుంది. మేము ఒక మొక్కకు నీరు పోసి పెద్ద చేద్దామని అనుకుంటున్నాం. వద్దని మీరు అంటున్నారు. చాలా తప్పు చేస్తున్నారు. అక్షయ మా కూతురైన తర్వాత స్కూల్లో చేర్పించే దగ్గర నుంచి ఏ విషయంలోనూ మా కుటుంబ సభ్యులు మాకు అడ్డు చెప్పరు. అనాథ శాపం నుంచి విముక్తిరాలవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను. మా ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలు వచ్చిన రోజు కూడా నా భార్య ఏనాడు ఎవరి కాళ్ళ మీద పడలేదండి. ఈ రోజు అక్షయ్ గురించి మీ కాళ్ళ మీద పడింది. మనం ఇంతలా ప్రాధేయపడుతున్నా ఆయన మనసు మారటం లేదు. దయ చూపించండి సార్. జరిగిన దానికి మీ ముందు తల వంచుకుని నిలబడటం తప్ప ప్రస్తుతం నేను ఇంకేం మాట్లాడలేనమ్మా. ఏం జరిగినా అంతా అమ్మవారి ఆదేశం అనుకుని మీరు అక్షయ్ని మీతో తీసుకువెళ్ళండి. అంతేగాని ఇంక నన్నేం అడగండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. కాలం కలిసొస్తే ఇప్పుడు ఆగిపోయిన ఈ దత్తత మరో సందర్భంలో గొప్పగా జరిగే అవకాశం వస్తుంది. అప్పటి వరకు ఎదురు చూద్దాం. అంతవరకు అక్షయ్ను మీ దగ్గరే ఉంచండి. నన్ను క్షమించండి.